చేసామా? ఓకే. సో అకౌంట్ పేయబుల్ అవ్వలేదు కదా. సో అకౌంట్ పేయబుల్ చెప్పాను. అకౌంట్ పేయబుల్లో మనం ఏం చేయాలి? ఓకే. ఇంకో షీట్ ఉంటుంది, ఓపెన్ చేయండి. అకౌంట్ పేయబుల్ వన్ మోర్ షీట్ ఉండాలి. లాస్ట్ ఇదే లాస్ట్కి వెళ్ళండి. సో అకౌంట్ పేయబుల్లో మనం ఏం చేసాము? పేమెంట్ చేసాం. ఇంకా డౌన్కి వెళ్ళాలి. ఐఎమ్ సారీ, వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసాం అంతే కదా. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇది కాదు, ఐఎమ్ సో సారీ. అసలు ఉంచి వెయిట్ చూడండి. FB60 ఉంది ఇక్కడ చూడండి. FB60లో ఏం చేస్తాం? వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. సో ఇన్వాయిస్ ఎలా క్లియర్ అవుతుంది? F-53 తోటి క్లియర్ అవుతుంది. FB60 వెండర్ ఇన్వాయిస్ ఎంట్రీ. సో ఇన్వాయిస్ ఎంట్రీ అనేది F-53 అనేది క్లియర్ చేస్తుంది. FB60లో వెండర్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేసాం. ఈ ఇన్వాయిస్ ఎలా క్లియర్ అవుతుంది? F-53 తోటి క్లియర్ అవుతుంది. FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, F-53 తో క్లియర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో క్లియరింగ్స్ ఎలా చేయాలి? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. డౌన్లో ఇమేజ్ ఉందా? ఇంకోటి డౌన్కి వెళ్ళండి. ఇంకా ఇంకా డౌన్లో లేదా? కొంచెం పైన ఉందా? అక్కడే ఉంటుంది కదా, ఒక షీట్ ఉంటుంది కదా. అయితే ఇదే కరెక్ట్, ఇది. సో వెండర్ ఇన్వాయిస్ ని FB60లో పోస్ట్ చేసాము. సో F-53లో క్లియర్ చేస్తాం. F-53లో క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తాం, టోటల్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్. వెళ్ళండి, ఎస్ఐబిలోకి వెళ్ళండి. స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. టోటల్ ఇన్వాయిస్ ఎంత ఉంది ఎలా చూస్తాము? టోటల్ ఇన్వాయిస్ ఎలా చెక్ చేస్తాం? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళాలి. FBL1N ఎంటర్. కంపెనీ కూడా ఇవ్వండి, కింద కంపెనీ కూడా ఇవ్వాలి. వెండర్ నంబర్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి, ఎప్పుడైనా సరే. డ్రాప్ డౌన్ కింద కంపెనీ కోడ్ బై కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద 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 లాస్ట్ అండ్ సెకండ్ లైన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. వెండర్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూటివ్. ఇక్కడ చూసారా ఓపెన్ ఐటమ్ ఉంది కింద. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? ఈ వెండర్ పైన పెండింగ్స్ ఏమున్నాయో చెక్ చేస్తున్నాం. ఓపెన్ ఐటమ్ అంటే పెండింగ్స్ అన్నమాట. క్లియర్ ఐటమ్స్ అంటే క్లియర్ అయిపోయినాయి చూడొచ్చు. ఆల్ ఐటమ్స్ అంటే ఓపెన్ ఐటమ్ అండ్ క్లియర్ ఐటమ్ రెండు చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ ఐటమ్ అంటే పెండింగ్ ఉన్న ఇన్వాయిసెస్ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. క్లియర్ ఐటమ్స్ అయితే క్లియర్ అయిపోయినవి, ఏవైతే వెండర్కి పేమెంట్ చేసామో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆల్ అంటే పెండింగ్ ఉన్నవి, అలాగే ఓపెన్లో క్లియర్ అయిపోయినవి రెండు కనిపిస్తాయి. సరే, ఓకే. ఓపెన్ ఐటమ్లో తీసుకున్నాం ఎగ్జిక్యూటివ్. చూసారా లాస్ట్ డేట్ డ్యూ ఉంది. ఈరోజు ఏమైంది? ఓవర్ డ్యూ అయింది. ఆ బెల్ సింబల్ లేదు చూసారా? కర్సర్ దగ్గర ఉంచండి. ఆ మెరుపులా ఉంది సింబల్. రెడ్ బల్బ్ ఉంది. రెడ్ బల్బ్ అంటే ఏంటి? పెండింగ్. కింద రెడ్ లో ఇంకొక రెడ్ చూడండి, ఇంకొక రెడ్ ఉంది, వన్ మోర్ రెడ్. రెడ్ బల్బ్ అంటే ఏంటి? పెండింగ్ అన్నమాట. రైట్ సైడ్ ఇంకొక రెడ్ 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 సింబల్ చూడండి, అదిగో ఓవర్ డ్యూ. లాస్ట్ డేట్ డ్యూ, ఈరోజు ఓవర్ డ్యూ. సో వెంటనే పేమెంట్ చేయాలి.
ఎంత ఉంది? 1,50,000 ఉంది. దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్ క్లియరింగ్ 1,50,000 అనేది క్లియర్ చేయాలి. దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. ఓకేనా? న్యూ సెషన్ తీసుకోండి. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాము. 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 2 ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేస్తున్నాం. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో ఇక్కడ కేజెడ్ చూసారా? కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. అది గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన కేఆర్ ఉంటే వెండర్ ఇన్వాయిస్ అని అర్థం, కేజెడ్ ఉంటే వెండర్ పేమెంట్ అని అర్థం. నెక్స్ట్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ వెండర్ పేమెంట్ ఎలా చేస్తాం? బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ ఆర్ క్యాష్. అమౌంట్ ఎంత ఎంత క్లియర్ చేస్తున్నాము? స్టాండర్డ్ క్లియరింగ్ 1,50,000 ఉందా? ఇన్వాయిస్ తో చెక్ చేయండి. అక్కడ FBL1 సెషన్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ లో ఉందా? ఓపెన్ లోనే ఉందనుకుంటా. అది ఈ సెషన్ ఇలా ఉంచాలి. 1,50,000 స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాం. వెళ్ళండి. ఇవ్వండి 1,50,000 స్టాండర్డ్ క్లియరింగ్, టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. క్రింద వెండర్ తీసుకోవాలి. క్రింద అకౌంట్ ఉంది చూసారా? అకౌంట్ వెండర్, ఏ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ వెండర్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. మీరు ఏ వెండర్ ఇన్వాయిస్ అయితే క్లియర్ చేస్తున్నారో ఆ వెండర్ తీసుకోవాలి. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ వెండర్ పేమెంట్. ఎవరండి? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన చూడండి. క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. 2 ఇన్వాయిసెస్ కదా, 1,00,000 ఒకటి, 1,50,000 ఒకటి. 2 ఇన్వాయిసెస్ పిక్ అయినాయి. తర్వాత ఎంటర్డ్ అమౌంట్ లాస్ట్ లో చూడండి. 1,50,000 అసైన్డ్ అమౌంట్ 1,50,000 నాట్ అసైన్ 00. ఎంటర్డ్ అమౌంట్ 1,50,000, అసైన్డ్ అమౌంట్ 1,50,000 నాట్ అసైన్ 00. లాస్ట్ లో 00 ఉండాలి. ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఎంట్రీ చూడండి ఎలా పిక్ అయిందో. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండర్ డెబిట్ 25, బ్యాంక్ క్రెడిట్ 50. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 25, 50 ఇంతకుముందు ఎలా ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాం? కేఆర్ లో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 40, 31 వెండర్. 31 వెండర్ ఇండికేట్ చేస్తుంది. అక్కడ 40 అంటే రా మెటీరియల్ డెబిట్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఎలాగా? వెండర్ అకౌంట్ 25 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్. రా మెటీరియల్ అనేది వెండర్ అనేది 25 డెబిట్. వెండర్ అంటే 25 డెబిట్ వెండర్ అకౌంట్. డేటా టు బ్యాంక్ అకౌంట్ 50 క్రెడిట్. సేవ్ చేయండి. సేవ్ ఈక్వల్ పోస్ట్. డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. క్లియర్ ఉందా లేదా చెక్ చేద్దాం. వన్ మోర్ సెషన్ ఓపెన్ చేయండి. సెషన్ ఓపెన్ చేశారు కదా ఆల్రెడీ. ఒక కింద వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంది కదా, ఇది చెక్ చేయాలి. లిస్ట్ లోకి వెళ్ళండి. టాప్ లో ఉంది లిస్ట్, టాప్ లోకి వెళ్ళిపోండి. రీఫ్రెష్ చేయండి.
శనగపప్పు. నో ఐటమ్స్ ఏం లేవు, క్లియర్ అయిపోయినాయి. కంటిన్యూ చేయండి. క్లియర్. సో క్లియర్ ఐటమ్ చెక్ చేద్దాం, క్లియర్ అయిందా లేదా చెక్ చేయాలి. కింద క్లియర్ ఐటమ్ చూడండి, లాస్ట్ వన్ సెకండ్ పైన పైన. సో ఓపెన్ అంటే పెండింగ్ ఉన్నాయి మాత్రమే చూపిస్తుంది మనకి, క్లియర్ అంటే క్లియర్ అని చూపిస్తుంది. పైన వెండర్ అండ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ లో ఉండాలి, తీసుకుని ఉండాలి. ఇన్పుట్స్ అనేవి యాడ్ అయి ఉండాలి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? కేఆర్ వెండార్ ఇన్వాయిసెస్, కేజెడ్ వెండార్ పేమెంట్ 1,50,000. రెడ్ లో ఉంటే పెండింగ్ ఉన్నట్లు ఇన్వాయిస్, గ్రీన్ లో ఉంటే క్లియర్ అయిపోయినట్లు. పెండింగ్స్ వెండార్ కి పేమెంట్ చేసేసాం, రా మెటీరియల్ రిసీవ్ అయింది, పేమెంట్ చేసేసామని అర్థం. క్లియర్ కదా? అది స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. ఒక వెండార్ పైన ఉన్న ఇన్వాయిసెస్ అన్ని మనం క్లియర్ చేస్తే దాన్ని ఏమంటారు? స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. ఒక వెండార్ పైన ఉన్న ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేస్తే ఏమంటారు? దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. టోటల్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేస్తాం. నెక్స్ట్ పార్షియల్ క్లియరింగ్ చేద్దాం. వెళ్ళండి, ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB60 వెండార్ ఇన్వాయిస్ వెళ్ళండి. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం. FB60/N FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. డేట్ కరెక్ట్ ఇవ్వండి, మరి డేట్ కరెక్ట్ ఇవ్వండి. డేట్ కరెక్ట్ ఇవ్వాలి హరి. అమౌంట్ ఇవ్వండి. అలా కాదు, 1 lakh అలా ఇవ్వండి. 1 lakh పోనీ 10,000, 10,000, 10,000 ఇవ్వండి చాలు. పోనీ 1 lakh మీ ఇష్టం, ఏదన్నా ఒకటి. టెక్స్ట్ ఇవ్వండి, వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. రా మెటీరియల్ కదా, రా మెటీరియల్ అకౌంట్ ఎట్ టు వెండార్, రా మెటీరియల్ డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ ఇవ్వండి. చరా, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. రా మెటీరియల్ డెబిట్, వెండార్ క్రెడిట్. రా మెటీరియల్ 40, 31 వెండార్. సేవ్. ఓకే, ఒక ఎంట్రీ పోస్ట్ చేశాం. సేమ్ ఇలాగే కొన్ని ఒక 5 ఎంట్రీస్ చేయాలి. ఏమైనా ఆప్షన్ ఉందా? ఇన్పుట్స్ ఇవ్వకుండా పోస్ట్ చేయొచ్చా? వెండార్ ఇన్వాయిస్ ఆల్రెడీ ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం జస్ట్ నౌ. ఇలాగే కొన్ని ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. వెరీ గుడ్, పోస్ట్ విత్ రెఫరెన్స్ వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఎంటర్, ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. 1 more ఎంట్రీ చేయండి. అలాగే ఒక 4 ఎంట్రీస్ చేయండి, 4, 5 చేయండి. గో టుకి వెళ్ళాలి, పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. ఓకే,
ఎన్ని చేశారు? కస్టమర్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. చూడండి 5 ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. సో టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. టోటల్ ఈ వెండర్ పైన ఉన్న ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయాలి. దీని ఏమంటారు? స్టాండర్డ్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయాలి. స్టాండర్డ్ స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయాలి మనం. స్టాండర్డ్ కాదు, నేను పార్షియల్ చేస్తున్నాను. పార్షియల్ అంటే ఏంటి? ఒక 2 ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేస్తాను. దీన్ని పార్షియల్ అంటారు. టోటల్ ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తే స్టాండర్డ్ క్లియరింగ్. టోటల్ కాదు, ఒక 2 ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేస్తున్నాను. దీన్ని ఏమంటారు? పార్షియల్ అంటారు. పార్షియల్. న్యూ సెషన్ తీసుకోండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. ఆల్రెడీ F-53 ఓపెన్ లో ఉంది. ఇదే కదా F-53. ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదండి. అక్కడ కార్నర్లో అక్కడ డ్రాప్ డౌన్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. 16 కదా, సెలెక్ట్ చేయండి. 16 సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి 16 పైన. ఆటోమేటిక్ యాడ్ అయింది కదా, మీకు టైం వేస్ట్ అవ్వదు. సో డ్రాప్ డౌన్ చేయండి. సో వెండర్కి పేమెంట్ చేస్తాం. ఇక్కడ ఏమి ఇవ్వాలి? బ్యాంక్ ఆర్ క్యాష్, ఎనీ GL అకౌంట్ తీసుకోవచ్చు. కంటిన్యూ చేయండి. అకౌంట్ దగ్గర ఇవ్వండి. ఎంత అమౌంట్ క్లియర్ చేద్దాం? 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నాం అంటే 20,000. టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. అకౌంట్ వెళ్ళండి. సో ఏ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ యాడ్ చేయాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ టాప్ లో వెళ్ళండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఇక్కడ చూడండి, పైన స్టాండర్డ్ పార్షియల్ చూసారా? పైన ఇంకా పైన స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ 3 ఉన్నాయి. సో స్టాండర్డ్ కాదు. స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం. స్టాండర్డ్ కాదు, నేను పార్షియల్ చేస్తున్నాను. పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి ట్యాబ్. చూసారా? స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ తీసుకోవాలి, పార్షియల్ అయితే పార్షియల్, రెసిడ్యువల్ అయితే రెసిడ్యువల్. సో నేను పార్షియల్ తీసుకున్నాను. లాస్ట్లో చెక్ చేయండి, నాట్ అసైన్ 30,000 ఉంది ఎక్స్ట్రా. ఇది మైనస్ చేయాలి. ఎలా చేస్తాము? 3 ఇన్వాయిసెస్ అనేవి డీసెలెక్ట్ చేయాలి. 3 ఇన్వాయిసెస్. ఆ 10,000 అమౌంట్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ అది కాదు, బ్లూ లైన్లో ఉంది. 10,000 ఎక్కడ ఉందండి? ఇక్కడికి వెళ్ళండి మీరు ఫస్ట్. అవి ఒక 3 ఇన్వాయిసెస్ అనేవి మైనస్ చేయాలి. ఎలా చేస్తాము? డౌన్కి వెళ్ళండి, ఇంకా ఉన్నాయి కదా, టోటల్ 5 ఇన్వాయిసెస్ కదా మీవి. లాస్ట్ వన్ డబుల్ క్లిక్ చేయండి, దానిపైన అమౌంట్ కింద మైనస్ అవుతుంది చూడు, నాట్ అసైన్ దగ్గర చూడండి. 10,000 పైన డబుల్ క్లిక్ చేస్తే ఆ ఇన్వాయిస్ అనేది డీసెలెక్ట్ అవుతుంది. లాస్ట్లో మైనస్ అయింది చూసారా? 20,000 చూసారా? ఇంకా 2 ఇన్వాయిసెస్ మైనస్ చేయాలి. అక్కడ పైకి వెళ్ళండి, కొంచెం సెలెక్ట్ చేయండి. చూసారా? 10,000. 1 మోర్ చేయండి, 10,000. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. మీరు 20,000 ఇచ్చారు కాబట్టి 20,000 వాల్యూ ఉన్న ఇన్వాయిసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ డీసెలెక్ట్ చేయాలి. గో టు డాక్యుమెంట్, నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సిమ్యులేట్ చేయండి. చూసారా? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 25 డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సేవ్ చేయండి. సో మనం 20,000 పే చేసాం, ఇంకా 30,000 పెండింగ్ ఉండాలి, అంతే కదా? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Nకి వెళ్ళండి. ఓపెన్లో ఉంది ఆల్రెడీ. మీరు లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చూడండి, ఎక్కడ ఎంత ఉంది వాల్యూ? టోటల్గా 50 ఉంది. లాస్ట్లో చూడండి, 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేసాం అంటే ఎంత ఉండాలి? 30,000 ఉండాలి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, సరిపోయిందా? 30,000. అట్లా స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ కాదు, పార్షియల్ ఇది.
పార్షల్ ఇది. ఇది ఎలా చేయాలో ఇక్కడ మీకు అర్థమైంది. ఓకే, నేను మళ్ళీ ఇంకొక 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నాను. పార్షియల్లో చేయాలి. ఓకేనా? వెళ్ళండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. ఎండ్ యూజర్గా వెళ్ళే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. జిఎల్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో టోటల్గా 30,000 ఉంది, బట్ నేను 20,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. పైన బ్యాంక్ డీటెయిల్స్ తీసుకున్నాము, బ్యాంక్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. క్రింద వెండార్ అకౌంట్ తీసుకుంటున్నాను. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. రెసిడ్యువల్ తీసుకోవాలి ఫస్ట్. పార్షియల్ తీసుకోవాలి, స్టాండర్డ్ కాదు. పార్షియల్లో క్లియర్ చేస్తాం. ఫస్ట్ పార్షియల్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా 3 ఇన్వాయిసెస్ ఉన్నాయి, అంటే 30,000. బట్ మనం పే చేసేది ఎంత? 20,000 మాత్రమే. కాబట్టి ఒక ఇన్వాయిస్ని మైనస్ చేయాలి. లాస్ట్లో ఏమవుతుంది అప్పుడు? నాట్ అసైన్ 00 వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంది? లాస్ట్లో 10,000 ఉంది, ఇంకా డౌన్లో. ఇది మైనస్ అవ్వాలి, 0 అవ్వాలి. ఓకేనా? డబుల్ క్లిక్ చేయండి, ఒక ఇన్వాయిస్ మైనస్ చేయండి. చూసారా? నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్. రా మెటీరియల్ వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండర్ 25, బ్యాంక్ 50. క్లియర్ కదా? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లిస్ట్లోకి వెళ్ళి ఇంకెంత ఉండాలి? 10,000 పెండింగ్ ఉండాలి. చూసారా? 10,000 పెండింగ్ ఉంది. నేను 10,000 క్లియర్ చేయాలి. ఎక్కడ అవుతుంది? 10,000 క్లియర్ చేయాలి. ఎక్కడ చేస్తారు? స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యువలా? చెప్పండి, ఎవరు చెప్తారు? స్టాండర్డ్ స్టాండర్డ్ లో చేసేస్తాం. వెరీ గుడ్, స్టాండర్డ్లో చేస్తాం. చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, స్టాండర్డ్. చూసారా? ఎంటర్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 10,000. అసైన్ అమౌంట్, ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్, పోస్టెడ్. చెక్ చేయండి, క్లియర్ అయిందా లేదా? కన్యూ చేయండి. ఓకేనా? క్లియర్ అయిపోయింది. క్లియర్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఎంట్రీస్ అన్ని పోస్టెడ్, ఏమి పెండింగ్స్ లేవు, అన్ని క్లియర్ క్లియర్ క్లియర్. ఓకే. సో మీకు స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటో అర్థమైంది. ఫుల్ పేమెంట్ చేస్తాం. పార్షియల్ అంటే ఏంటో అర్థమైంది. ఒక 10 ఇన్వాయిసెస్ ఉంటే ఒక 5 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. ఇంకోటి రెసిడ్యువల్ ఉంది, అది ఎలా చేయాలో చూద్దాం. వెళ్ళండి, FB50కి వెళ్ళండి. FB60కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. ఒక 10,000 చేయండి. సేమ్ వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాం. సో కస్టమర్ లైన్, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే
FBL1 అని వెళ్ళండి. FBL1 అని ఎంటర్ వెండర్ తీసుకున్నారా, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ని క్లియర్ చేస్తాం స్టాండర్డ్. పార్షియల్ అంటే ఒక 5 ఇన్వాయిసెస్ ఉంటే వాటిలో 1 or 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేసాం. రెసిడ్యువల్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఒకే ఇన్వాయిస్ ఉంది, ఒకే ఇన్వాయిస్ నుండి కొంత అమౌంట్ని క్లియర్ చేయాలి. ఎగ్జాంపుల్ 10,000 నుండి 5,000 క్లియర్ చేయాలి నేను. ఇది రెసిడ్యువల్లో అవుతుంది. వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53కి వెళ్ళాం. 10,000లో 5,000 క్లియర్ చేస్తున్నాను నేను. ఎలా చేయాలో చూడండి. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, డెబిట్ ఎంట్రీ ఏం తీసుకోవాలి, క్రెడిట్ ఎంట్రీ ఏం తీసుకోవాలి అనేది డాక్యుమెంట్లో ఉంటుందండి. దాన్ని చూసే చేస్తారు మీరు. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యువలా? రెసిడ్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి. వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంది లాస్ట్లో? 10,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ, 5,000 అనేది ఎక్స్ట్రా ఉంది. నాట్ అసైన్డ్ అంటే ఎక్స్ట్రా ఉన్నట్లు. ఆ వాల్యూని మైనస్ చేయాలి. ఎలా చేస్తాము? అక్కడ రెసిడ్యువల్ ఐటమ్ మనకు బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా పైన, అక్కడ డబుల్ క్లిక్ చేయండి. చూసారా, -5,000. ఎంటర్డ్ అమౌంట్ 5,000, అసైన్డ్ అమౌంట్ 5,000, నాట్ అసైన్డ్ 0, 0. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎందువల్ల అవ్వదు? ఎవరు చెప్తారు? ఈ ఎర్రర్ వస్తూ చెప్పాను మీకు, నేను ఇట్లా వస్తుందని చెప్పాను. ఇక్కడ ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా మిస్ చేసి ఉంటాను సార్, దాని వల్ల అలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? కరెక్ట్ ఏమో చెప్పారు. ఏం చేయాలి ఇప్పుడు? దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చి వెరీ గుడ్. చూసారా, డబల్ క్లిక్ ఇవ్వాలి. బ్లూ లైన్ పైన డబల్ క్లిక్ ఇవ్వాలి. ఇచ్చాము. ఏమైనా ఇదొకటి ఇచ్చేయండి, టెస్ట్ అని ఇవ్వండి. బ్యాక్కి వెళ్ళి సేవ్ చేయండి, ఎంట్రీ పోస్ట్ అవుతుంది. చూసారా, 5,000 పెండింగ్ ఉంది. ఓకే, ఈ 5,000 2,000 చేయాలి. రెసిడ్యువల్ చేయండి. 5,000 పెండింగ్ ఉంది, ఇంకొక 2,000 చేస్తున్నాను. ఎలా చేయాలి? వెళ్ళండి. రెసిడ్యువల్ డబుల్ క్లిక్ చేయండి. 3,000 చూసారా, 3,000 మైనస్ అయింది. రెసిడ్యువల్ ఫస్ట్ రెసిడ్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి పైన ట్యాబ్. ఓకే, గో టు డాక్యుమెంట్, ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి. అయిపోయింది. చెక్ చేయండి. ఓకే, సో నేను 3,000 చేయాలి. ఎలా చేయాలి? 3,000 చేయాలి. ఎలా చేయాలి? స్టాండర్డ్ డాక్యుమెంట్. స్టాండర్డ్లో చేయించు. చేయండి.
సేవ్ అయిపోయిందా? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి. ఏముండవు, చూసి ఏం లేవు. కంటిన్యూ. క్లియర్ ఐటమ్ తీసుకోండి. ఎగ్జిక్యూట్. పోస్ట్ అయిందా? ఇవన్నీ పోస్ట్ చేసాము, క్లియర్ చేసాము. దీన్ని ఏమంటారు? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, అన్ని రకాల క్లియరింగ్స్ కూడా చేసేస్తాం మనం. అది ఓకేనా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. తర్వాత చదవండి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? షీట్ ఓపెన్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ అటాట్ టు వెండర్. రా మెటీరియల్ డెబిట్ 40, వెండర్ 31 క్రెడిట్. అది గుర్తుపెట్టుకోవాలి, చెప్పాలి మీరు, ఇంటర్వ్యూలు అడుగుతారు. రా మెటీరియల్ పోస్ట్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? 31 డెబిట్, 50 క్రెడిట్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. తర్వాత డౌన్కి వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. వెండర్ 25, బ్యాంక్ 50. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలు అడుగుతారు. 40, 50. తర్వాత డిఆర్ డాక్యుమెంట్. డిఆర్ అంటే కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్. కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. కేఆర్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. సో FB60లో ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ఎంట్రీ ఎలా క్లియర్ అవుతుంది? F-53తో క్లియర్ అవుతుంది. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్ అని చెప్పచ్చు. మీరు పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ ఎంట్రీ అనేది ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. షీట్ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో అకౌంట్ పేయబుల్ ఇంకా ఉందండి, కంప్లీట్ అయిపోలేదు. బట్ ఇంకా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అది కలర్ మార్చేయండి. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ చెప్పాను కదా, అది కూడా కలర్ మార్చండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ రేపు చెప్తాను. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఎక్కడ చూడండి, మీకు చెప్తాను రేపు. తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్ తర్వాత చెప్తాంలే. నెక్స్ట్ ఏంటి? వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. తర్వాత కస్టమర్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ తర్వాత వెళ్దాం. ఇక్కడ వెండర్ క్లియరింగ్స్ లేదా స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ అని ఉంటాయి కదా, ఎక్కడో చూడండి. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ లేదా, వెండర్ క్యాష్ డిస్కౌంట్ కాదు, క్లియరింగ్స్, టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ లేదా. డౌన్కి వెళ్ళండి, చెక్ చేయండి. ఇక్కడ మనకి ఫిల్టర్లో కనిపించట్లేదు. సరే, లాస్ట్లో యాడ్ చేసుకోండి, లేకపోతే సరే అయిపోయింది కనుక లేదా లాస్ట్లో యాడ్ చేసుకోండి ఒక టాపిక్ కింద. వెండర్ క్యాష్ వెండర్ ఇన్వాయిసెస్ క్లియరింగ్స్. ఇది కంప్లీటెడ్. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. తర్వాత అకౌంట్ రిసీవబుల్కి వెళ్దాం. టుమారో రేపు చెప్తాను. ఓకే. నెక్స్ట్ క్లాస్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. తర్వాత 14 చెప్తాను. ఇప్పుడు 15 రేపు చెప్పేది, డే ఆఫ్టర్ టుమారో 14 చెప్తాను. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి. కొంతమంది పేమెంట్స్ చేయలేదు, 3-4 మెంబర్స్ ఉన్నారు. పేమెంట్స్ క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.